నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో గ్రూప్ 1లో 89వ ర్యాంకు సాధించి డిఎస్పీగా ఉద్యోగం పొందిన లావడ్య శ్రీకాంత్ నాయక్కి గిరిజనులు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. ఉస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లికి చెందిన లావడ్య శ్రీకాంత్ నాయక్కి డిఎస్పీగా ఎంపిక కావడం పట్ల ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. శ్రీకాంత్ నాయక్ కష్టపడి చదివి ఉద్యోగం సాధించి కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి, మన ప్రాంతానికి, లంబాడి సామాజిక వర్గానికి మంచి పేరు తీసుకువచ్చారని గిరిజన నాయకులు అన్నారు. శ్రీకాంత్తో పాటు ఆయన సహోదరుడు కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడం చాలా అభినందనీయమని అన్నారు. శ్రీకాంత్ నాయక్ను ఆదర్శంగా తీసుకొని గిరిజన విద్యార్థులు బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరారు. తెలుగులు పంచిన మహనీయుడు అంబేద్కర్ గారైతే అదే చదువును ఇష్టపడి చదవాలనే గూడాలలో గిరిజన తండాలలో నా బిడ్డలందరూ అభివృద్ధి వైపున వెళ్ళాలి అంటే కష్టం అయినా కానీ ఇష్టంతో చదివితేనే మన డిఎస్పీ శ్రీకాంత్ లాగా భవిష్యత్తులో మన పిల్లలందరూ చదవాలని చెప్పి ఈ ఆలోచన చేసి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ ఆలోచనలు మున్ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి శ్రీకాంత్ లాంటి వాళ్ళు కూడా మన పిల్లలకు ఆదర్శంగా నిలవాలని చెప్పి ఆలోచన చేస్తూ శ్రీకాంత్ను కన్న తల్లిదండ్రుల కడుపులో పుట్టిన ఇద్దరు కూడా గవర్నమెంట్ నౌకర్లు సాధించినందుకు ఈ వేదిక ద్వారా శ్రీకాంత్కు వారి యొక్క తమ్మునికి, ఆ తల్లిదండ్రులకు, సమూహానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన మరొక్కసారి సోదరునికి